వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలికితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్ష దివాస్. ఉద్యమ ప్రయాణాన్ని మలుపు తిప్పిన మైలురాయి దీక్ష దివాస్. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఒక ఉజ్వల దృశ్యం దీక్ష దివాస్. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్ష దివాస్. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమోద్యాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని, గోడకు వేలాడదీస్తే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందన్నారు. కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు. నవంబర్ 2009వ సంవత్సరం నాడు సరిగ్గా 16 ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు. గత 15 సంవత్సరాలుగా మనం దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి నవతరం తన 7 తరాల కథను ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడే తమ భవిష్యత్ ఎట్లా ఉంటుందో, తమ కథ ఎటు ముందుకు సాగుతుందో అర్థమవుతుంది. చరిత్రను మలుపు తిప్పిన సందర్భం ఒకటి ఉన్నది, అదే కేసీఆర్ ఆమరణ దీక్ష. దానికే ఈరోజు మనం దీక్షా దివస్గా జరుపుకుంటున్నామనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 3 కోటి గొంతులు ఒక్కటై 4 దిక్కులు ఏకమై ఊరు వాడ ఉర్రూతలూగింది ఆ దీక్ష సందర్భంగా. పల్లెలు పట్టణాలు పరవళ్లు దొక్కినాయి. ఉద్యమ కెరటాలై ఎగిసిపడినాయి మన యూనివర్సిటీలు, మన విద్యార్థి బృందాలు. మడిదున్నే రైతు, బడికెళ్లే విద్యార్థి, కార్ఖానాలో కార్మికుడు, కార్యాలయంలో ఉద్యోగి, నల్లకోటు వేసుకున్న లాయరు, తెల్లకోటు వేసుకున్న డాక్టరు, కలం బట్టిన జర్నలిస్టు, దేశ విదేశాల్లోని ఎన్ఆర్ఐలు విజృంభించి రోడ్ల మీదకొచ్చి బిడ్డా మా తెలంగాణ మాకియ్యి అని బరిగీసి కొట్లాడిన ఒక ఉత్కృష్టమైన సందర్భం ఆనాటి కేసీఆర్ గారి నిరాహార దీక్ష. ప్రాణాలను పనమొడ్డి పట్టుదలతో దీక్ష చేస్తే ఆఖరికి పార్లమెంటు ప్రకంపించింది, ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి నాడు తెలంగాణకు అర్ధరాత్రి స్వాతంత్రం సిద్ధించిన మాట ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ మహాత్ముని బాటలో ఆమరణ దీక్షనే ఆయుధంగా వాడి స్వతంత్ర భారతంలో సంచలన విజయాన్ని సాధించిన సత్యాగ్రహి మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని కల్లారా చూసే అదృష్టం మనకు దక్కింది. కేసీఆర్ ఆమరణ దీక్ష ఉద్యమ గతిని మలుపు తిప్పిందన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు సరికొత్త చరిత్రకు నాంది పలికిందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందన్నారు. ప్రత్యేక రాష్ట్రీయ ఏర్పాటును సబ్బండ వర్గాలను ఏకం చేసి సుసాధ్యం చేసి చూపిన ఘన చరిత్ర కేసీఆర్ది అన్నారు హరీష్ రావు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటం చేసిన చరిత్ర కేసీఆర్ది అన్నారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఇవాళ ఉద్యమం అనేది ఇవాళ నవంబర్ 29 ఒక కీలకమైనటువంటి ఉద్యమాన్ని మలుపు దిప్పినటువంటి దినం. మన సిద్దిపేటకు ఉద్యమానికి కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. 2001లో కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేసి గులాబీ జెండా ఎత్తడం ఒక చరిత్ర. 2001లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఆనాటి అధికార పార్టీ డబ్బుల ధనదాహానికి, ఆ అధికార దుర్వినియోగాన్ని తిప్పికొట్టి కేసీఆర్ ను గెలిపించిన సిద్దిపేట గడ్డది ఒక చరిత్ర. 2009 తెలంగాణ ఉద్యోగ గర్జన సిద్దిపేటలో జరిగింది. హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆరో జోన్ లో అంతర్భాగమని సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన ఒక చరిత్ర. మన అంబేద్కర్ భవన్ కేసీఆర్ గారు ఈ నవంబర్ 29 డేట్ ఎప్పుడు ప్రకటించిండు?
ఎక్కడ ప్రకటించిండు? సిద్దిపేటలోని అంబేద్కర్ భవన్ లో నేను నవంబర్ 29వ తేదీ నా గడ్డ సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చోబోతున్నా అని చెప్పి ప్రకటించిండు. ఆ అంబేద్కర్ భవన్ ప్రకటన ఒక చరిత్ర. నవంబర్ 29 కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వస్తూ అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్ట్ చేయడం, ఖమ్మం జైల్లో పెట్టడం ఒక చరిత్ర. కేసీఆర్ గారి ఆమరణ దీక్ష మరి 11 రోజుల పాటు ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి దీక్ష ఒక చరిత్ర. మిలియన్ మార్చ్ ఒక చరిత్ర. సాగరహారం ఒక చరిత్ర. రాజీనామాలు, దేశములో అత్యధిక సార్లు పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీది ఒక చరిత్ర. వెల్కమ్ బ్యాక్. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే చెప్పుకోదగిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్ష దివాస్. కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు ఈ సందర్భంగా బీఆర్ఎస్ దీక్ష దివాస్ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు వాసుదేవరెడ్డి గారు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు. సార్ నమస్కారం. సార్ నమస్తే. వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు నినాదంతో ఉద్యమం మొదలై కేసీఆర్ నాటి ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి బాటలు వేసింది? ఉన్న మిత్రులందరికీ, అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఒక తెలంగాణ చరిత్రలోనే మరుపురాని మర్చిపోలేని రోజండి నవంబర్ 29. ఎందుకంటున్నానంటే, ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు కూడా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడిచిన తర్వాత అనేక సందర్భాలు ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగిన సందర్భంలో దీక్షలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత దాని సారాంశమే 1947 దేశానికి స్వాతంత్రం అండి. అట్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది అంటే కూడా నవంబర్ 29కి ఉన్న ఒక గొప్ప చరిత్ర. ఆ చరిత్రను కొంతమంది కనుమరుగు చేయాలని, అసలు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తామని, కేసీఆర్ అనే వ్యక్తి అసలు లేకుండానే అన్ని కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించి ఈ 2 సంవత్సరాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు. ఇలా బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలు గౌరవంగా కొలుసుకుంటారు. గౌరమ్మను బ్రహ్మాండంగా 9 రోజులు 10 రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను నిర్వహించుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా. దేశ విదేశాల్లో కూడా మన తెలంగాణ వాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఆడుతున్న సందర్భం కూడా మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోటి ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నది. అట్లాంటి బతుకమ్మ లేకుండా ఇలా తెలంగాణ తల్లి చేతిలో ఉండడం ఇది చాలా అసలుగా మనకు అవమానకరం తెలంగాణ ఆడబిడ్డలకు. అంటే రోజు రోజుకు ఏమైతుంది ఈ రాష్ట్రంలో అంటే, ఇలా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలకులైతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూస్తా ఉన్నాం 2 సంవత్సరాలుగా. కాబట్టి ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా అనేక సందర్భాలు డిసెంబర్ 9 ఇలా కేసీఆర్ గారు నవంబర్ 29 ఆమరణ దీక్ష ప్రారంభించి 11 రోజులు నిరాకంఠంగా చావును సైతం లెక్క చేయకుండా, అయితే నా శివయాత్ర లేకుంటే తెలంగాణ జైత్రయాత్ర అని చెప్పి కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి 11 రోజులు ఆమరణ దీక్ష చేస్తే, కొంతమంది నాయకులు గిట్టని వాళ్ళు ఏం మాట్లాడతారండి, దీక్ష కూడా నాటకం అని ఒకరంటారు, కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాలేదంటారు. నేను రాలేదనే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, సజీవ సాక్ష్యం కదా. 11 రోజులు దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది కదా. అప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడున్నదండి? ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అండి అప్పటి వరకు? పోనీ అప్పుడున్న టీడీపీ పార్టీ ఉన్నదా అండి ఉద్యమంలో? నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం రాకుండా, ఆ చర్చ రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు చేసిండ్రు.
ఆనాడు కేసీఆర్ గారికి మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. వారికి ఉన్న పవర్ అంతా ప్రజల పవరు. ఈ ప్రజల పవర్ తోటి కేసీఆర్ గారు ఎందాకలైనా పోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి కదా. కానీ ఈ రోజు కొంతమంది విమర్శిస్తుంటే బాధ అనిపిస్తుందండి. నేను ఒక ఉద్యమకారునిగా మాట్లాడుతున్నానండి. నా మీద 100 కేసులు అయినాయి, 3 నెలలు సెంట్రల్ జైల్లో ఉన్న, రౌడీ షీట్ నమోదైంది. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు చాలా మంది విద్యార్థి నాయకుల మీద, నా ఒక్కరికే కాదు. మాలాంటి వాళ్లకు ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. నీకు రాజకీయాలు వేరండి, రాజకీయంగా విమర్శించుకోవడం తప్పలేదు, నువ్వు ఏది మాట్లాడితే మాట్లాడచ్చు. కానీ ఇలా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తేనే కదా కాంగ్రెస్ కు పిసిసి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎట్లా వచ్చిందండి? బీజేపీ తెలంగాణ పిసిసి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎట్లా వచ్చిందండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా వచ్చింది. మరి ఆ డిసెంబర్ 9కి ముందు మీరు ఎక్కడున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డిసెంబర్ 9 తర్వాత కదా మీరంతా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. డిసెంబర్ 9కి ముందు విద్యార్థులు, ఉద్యమకారులు, కేసీఆర్ మాత్రమే ఉన్నారండి. రాజకీయ పార్టీలు ఏమీ లేవు. కేసీఆర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిండో 2001లో, ఆ లక్ష్యాన్ని ముద్దాడడానికి దేనికైనా తెగబడాలి, ఎంతవరకైనా పోవాలని. మీరు ఆయన ఇంటర్వ్యూలు ఏదైనా చూడండి, మీరు చాలా ఇంటర్వ్యూలు కేసీఆర్ గారు ఇచ్చారండి తెలంగాణ ఉద్యమంలో. మంచి మంచి టీవీలకు ఇచ్చాడు, పేరున్న టీవీలకు ఇచ్చాడు. ఆ టీవీ ఒక్కసారి, ఆ చర్చలు ఒకసారి మళ్ళీ బయట పెట్టండి. ఏం చెప్పిండో, నా లక్ష్యం తెలంగాణ, నా గమ్యం తెలంగాణ, ఆ గమ్యాన్ని ముద్దడానికి ఎంతవరకైనా పోతా అని చెప్పిండు. దానికోసం ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి ఆర్ఎస్సీ వరకు ఎవరి దగ్గరకైనా వెళ్తా, గొంగడి పుడుగునైనా నేను కావలించుకుంటా, ముద్దు పెట్టుకుంటా అన్నాడు కేసీఆర్ గారు. ఎస్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అట్లనే చేసిండు. తెలంగాణ అనని వాళ్ళను తెలంగాణ, జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ గారు. సమైక్యవాదం అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని జై తెలంగాణ అనిపించిన నికార్సైన తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు. కాదా? అది వాస్తవం కాదా? ఇవాళ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడే వాళ్ళకు ఒక్కటే స్టేట్ ప్రశ్న, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు మీరు ఎక్కడున్నారు? మీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్ర సాధనలో? డిసెంబర్ 9 తర్వాత ఏమైంది? అర్ధరాత్రి 11:30కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు, కేసీఆర్ చనిపోతాడు, చనిపోతే అగ్నిగుండం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని చెప్పి జయశంకర్ గారు ఏది రాసి పంపించిండో అదే ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు అర్ధరాత్రి డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి వాళ్ళు ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందండి? మన కళ్ళారా చూడలేదా? డిసెంబర్ 23కు మరో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన నాడు ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? చంద్రదండని పెట్టి బయలుదేరిండు. ఎవర్రా మా చంద్రబాబును అడేది అని చెప్పి రైఫిల్ పెట్టుకొని తిరిగిండు తెలంగాణ ఉద్యమకారుల పైన. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది కదా తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు ఆయన నోటి వెంట. ఆయన మంత్రులు అన్నారు, ఇంకా చాలా మంది అన్నారు. చివరికి రాహుల్ గాంధీ లాంటి జై తెలంగాణ అన్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో లేవు, నువ్వు ఉద్యమంలో లేవు. పోనీ వచ్చిన తెలంగాణ మొత్తం ఉద్యమకారులను అవమానపరచడం, తెలంగాణ చరిత్రను అవమానపరచడం, తెలంగాణ బతుకమ్మ లేకుండా చేయడం, తెలంగాణ ఎంలలో కాకతీయుల ఆర్చి లేకుండా చేయడానికి ఒక కుట్ర. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయండి? తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతున్నది. నాలాంటి వచ్చే అనుమానం ఏంది అంటే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదన్నా కలుపుతారా? ఎందుకు ఈ డౌట్ వస్తున్నదంటే, పదలాలి కమిషన్ లో అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు ఏం జరిగిందని మన రాష్ట్రం సపరేట్ గా లేదా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి భూలూరు రామకృష్ణారావు గారు కాదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, ఈ 2 రాష్ట్రాలను కలిపి మీరు తెలుగే, మేము తెలుగే, తెలుగు ఒక్కటే అని చెప్పి 2 రాష్ట్రాలను కలిపింది ఎవరండి? నెహ్రూ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు మళ్ళీ గదే చర్చ జరుగుతా ఉన్నది ఇలా రాష్ట్రంలో. వాసు గారు
కేసీఆర్ చేపట్టిన చెప్పండి. ఆమరనాథ్ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేస్తుందని మీరు అంటున్నారు. కానీ మరోవైపు కేసీఆర్ ఎన్ని ఆమరనాథ్ దీక్షలు చేసినా కూడా, ఎన్ని ఉద్యమాలు చేపట్టినా చివరకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు మన తెలంగాణ ఇచ్చిందండి, దేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరండి? అంటే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిందనే చెప్పన్నా మనం ఇప్పుడు. అంటే ఈ దేశానికి స్వాతంత్రం కొట్లాడిన మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఆనాడు దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిండ్రు కదా. అంటే బ్రిటిష్ వాడే ఇచ్చిండు కానీ వీళ్ళ పాత్ర ఏం లేదన్నట్టేనా? వాడే ఇచ్చిపోయిండు అన్నట్ట? ఎట్లా మాట్లాడతారంటే అడ్డం తొడ్డం మాటలు. కాంగ్రెస్ ఎట్లా ఇచ్చింది? వటుకనే ఇచ్చింది కాంగ్రెస్. మెడలు వంచి రాజకీయంగా మెడలు వంచి క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధి అనే వ్యక్తి తిరగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, ఇక తెలంగాణ ఇవ్వకుంటే మమ్మల్ని చంపెత్తట్టున్నారు గ్రామాలకు పోతే ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు. మేము తెలంగాణ తప్పితే మాకు ఏది వద్దని విధంగా చేసిన చరిత్ర కేసీఆర్ గారిది కదా. అడ్డం పొడుగు మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా. పదవుల కోసం ఆనాడు పెదవులు మూసిన వాళ్ళు వీళ్ళంతా. ఒక పదవి ఇస్తే చాలని చెప్పిన వాళ్ళు వీళ్ళంతా. తెలంగాణ ఏమైపోతే నాకేంటి, ఏమైతే నాకేంటి అని ఆలోచించిన వాళ్ళు కదా వీళ్ళంతా. ఈనాడు పదవులలో ఉన్నోళ్ళు నాడు కూడా గట్టిన పదవుల కోసం ఆశపడ్డ వాళ్ళు కదా. పదవిని త్యాగం చేసి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని తృణపాయంగా వదిలిపెట్టిండు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక సార్లు పదవులు త్యాగం చేసి ఉభయనేకలమైన చరిత్ర కదా బీఆర్ఎస్ పార్టీది, టీఆర్ఎస్ పార్టీది. నీ పదవులు గట్టి పోచల్లాగా వదిలిపెడతామని చెప్పిన చరిత్ర కదా బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. కానీ వాసు గారు, పదవులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. కానీ తెలంగాణ ప్రజలు శాశ్వతం. ఆ ప్రజల కోసం ఏదైనా చేయాలి, ఎందాకైనా కొట్లాడాలని ఒక సంకల్పం ఆలోచన చేసుకొని, ఒక సంకల్పం పెట్టుకొని ముందుకు పోయిన నాయకుడు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టే, పైనకి ఉమ్మేస్తే ఏమైతుందంటే మీద పడుతుంది. అట్లనే కేసీఆర్ లాంటి నాయకుడు, నీకు లాంటి నాయకుడు దొరకడం అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలకు, మన అందరికీ. అట్లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒకసారి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ కొట్లాడాలి. అనేక మంది ఆయన కంటే ముందు చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలు పెట్టింది కదా, ఉద్యమాలు చేసింది కదా. ఎందుకు రాలేదు తెలంగాణ? ఎందుకో సాధించలేదు తెలంగాణ? ఎంతో మంది నిరుద్యోగులు, ఎంతో మంది విద్యార్థులు కదా. వాసు గారు, ఎంతో మంది నిరుద్యోగులు, ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకోవడం వల్లనే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేసీఆర్ దీక్ష దొంగ దీక్ష అని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా భావోద్వేగానికి లోనైనరండి ప్రజలు, ఉద్యమకారులు, యువత, విద్యార్థులు. ఎందుకు అంటే ఆనాడు ఈ తెలంగాణ చైతన్యాన్ని తీసుకొచ్చింది ఎవరు? మళ్ళొకసారి మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారు కదే. ఇప్పుడు అంటారు అడ్డం పొడుగు మాట్లాడేవాళ్ళు ఏమంటారు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదా అని అంటారు. లేదు, 100% లేదు చెప్తాను. ఒక ఉద్యమకారునిగా చెప్తా ఉన్నాను నేను. 100% తెలంగాణ అనే పదాన్ని పలకడియలే కదా అసెంబ్లీలో. ఆనాడు ప్రణయ భాస్కర్ గారు అసెంబ్లీలో తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ అనే పదం రాకుండా వెనుకబడ్డ ప్రాంతం అని మాట్లాడమని చెప్పిండు కదా. మా హన్మకొండ శాసనసభ్యులు మాజీ కీర్తి చేతులు ప్రణయ భాస్కర్ గారు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని వాడనీయలే కదా. వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పండి కానీ తెలంగాణ అనే పదం వాడనీయాలంటే గా స్థితిలో వచ్చింది కదా. ఆనాడు ₹1 డెవలప్మెంట్ కోసం అడిగితే ఏం చేస్తావో చేసుకోపని చెప్పిన ముఖ్యమంత్రులు ఎట్టున్నారు ఆ రోజు చూడలేదా మనం? ₹1 కూడా ఏం చేసుకుంటారో చేసుకుంటారని చెప్పి ఇవాళ ఎక్కడికి వచ్చినాం మనం? ₹1 అనని ఇయ్యని అని చెప్పిన ముఖ్యమంత్రి నుంచి వెళ్ళి ఇలా ₹100 మనకు పైసలు మనమే ఖర్చు పెట్టుకునే స్థితికి రావడానికి కారకులు ఎవరు? ఆలోచించుకోవాలి కదా కొద్దిగానైనా. మరి కొద్దిగానైనా ఉండాలి కదా మాట్లాడేటోళ్ళకి, అట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళకు. సో ఇప్పుడు 1969 తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అమరులైనరండి. మరి ఈ అమరులు కారకులు ఎవరు? నేటి కాంగ్రెస్ పార్టీ కాదా? 1200 మంది అమరులు త్యాగం చేసిండ్రు కదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. మరి ఆ 1200 అమరుల గోస కాంగ్రెస్ వాటికి పట్టలేదా? ఎందుకు అప్పుడే 2009 డిసెంబర్ 9 నాడే తెలంగాణ ఎందుకు ఇయ్యలేదు? ఇస్తే ఒక్కరు కూడా చచ్చిపోకపోవు కదా. ఇలా 1200 మంది అంటే నువ్వు డిసెంబర్ 23 ప్రకటన చూసిన తర్వాత అనేక మంది భవత్వానికి లోనయ్యి
ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది శవాలు మా భుజాల మీద మోసినామండి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు ఆ ఏరియాలో కూడా చనిపోతే తెలంగాణ కోసం అమరులైన ఆ శవాలను మేము మోసినాము. దాని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఏమన్నాడు? సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తే కదా ఈయన ఇప్పుడు సోనియా గాంధీ గారు దేవత కావచ్చు తనకు. ఇప్పుడు వారే చెప్పిండు కదా చాలా ఇంటర్వ్యూలో, ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనే వ్యక్తి లేదా తెలంగాణ రాకపోవని చెప్పిండు కదా. ప్లే చేయండి, మీ దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, కావాలంటే పంపిస్తా. ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు రాజకీయాల కోసం, వాళ్ళ పదవుల కోసం, ఆ పదవి కుర్చీని కాపాడుకోసం కేసీఆర్ గారు టార్గెట్ చేసి మాట్లాడడం, కేసీఆర్ గారు లేకుండా చేయాలి, లేకుండా చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ గుండెల్లో నుంచి వచ్చిన ఉద్భవించిన పార్టీ. అది ఎవరో ఒకరు మాట్లాడితే, చిల్లర మల్లర మాటలు మాట్లాడితే పార్టీ ఉండకుండా పోదు. కేసీఆర్ గారు ఉండకుండా పోరు. కేసీఆర్ గారికి తెలంగాణ ఆత్మ గురించి తెలుసు, తెలంగాణ ప్రజల భాగోద్వేగం తెలుసు, తెలంగాణ ప్రజల బాగోగులు తెలుసు, ఏం చేస్తే తెలుసు. కాబట్టే వారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ట్యాగ్ లైన్ కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్ లైన్ కోసం రాష్ట్రాన్ని సాధించుకుంటే ఆ ట్యాగ్ లైన్ ఫుల్ఫిల్ చేయడానికే కదా ఆయన మొత్తం జీవితాంతం ఆయన 10 సంవత్సరాలు కష్టపడ్డారు. వాసు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కరోజు దీక్షా దివాస్ జరిపి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత దీక్షా దివాస్ పేరుతోటి 10 రోజులు నాటకాలు ఆడబోతుంది బీఆర్ఎస్ అని కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తప్పు అండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కూడా మేము దీక్షా దివాస్ కార్యక్రమాన్ని కొనసాగించడం, మరి తెలియకుంటే వీడియోలు తెప్పించుకోమనండి, అప్పటి దాంట్లో గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్లో కొట్టులో చూడమనండి. కాకపోతే అప్పుడు వారు దాన్ని పట్టించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దానికి ఎక్స్పోజ్ ఎక్కువ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్పోజ్ ఎక్కువ అనిపిస్తుందేమో. అంటే వాళ్ళ కళ్ళ ముందట ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దీక్షా దివాస్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అని వాళ్ళకి ఇప్పుడు అధికార పక్షాలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు చూస్తా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి కనిపించినట్టున్నది, అప్పుడు వాళ్ళు గమనించాలంటున్నది. సో కాబట్టి అప్పుడైనా ఎప్పుడైనా అనేక సందర్భాల్లో మా వరంగల్ జిల్లా ఎగ్జాంపుల్ చెప్తా అండి. మా మాజీ ఎమ్మెల్యే దాస వినయ భాస్కర్ గారు ఎవ్రీ ఇయర్ 11 రోజుల కార్యక్రమం చేస్తాడు. నేను ఎగ్జాంపుల్ మా దగ్గరనే చెప్తున్నా. 11 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం. నాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన జర్నలిస్టులను సన్మానించుకోవడం, ఆ తర్వాత కవులను కళాకారులను సన్మానించుకోవడం, విద్యార్థులను సన్మానించుకోవడం, ఒక్కొక్క రోజు వ్యాసరచన వక్తృత్వ పోటీలు పెట్టుకోవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు 11 రోజుల పాటు చేసినాము. ఇప్పుడు వాళ్ళ కళ్ళకు కనిపించలేదు కావచ్చు. ఇది చరిత్ర. ఈ చరిత్రను తిరుగుమరుగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. తెలంగాణ చరిత్ర నవంబర్ 29 అంటే ఈ 29ని లేకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 29 దారనే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది, డిసెంబర్ 9 తారనే జూన్ 2 ప్రకటన వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ వీరు చెప్పినవన్నీ, వీరు చేస్తున్న పదవులన్నీ కేసీఆర్ గారి భిక్ష. కేసీఆర్ అనే వ్యక్తి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం రాకుంటే ఇవాళ తెలంగాణ పిసిసి లేదు, తెలంగాణ బీజేపీ లేదు, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీకి తెలంగాణ అనే పదం పెట్టుకోవడానికి అవకాశమే లేకుండా ఉండే. ఎన్ని రాజకీయ పార్టీలను మెప్పించినామండి మేము. ఆనాడు ఎంతమంది గడపలు దొక్కినాం మేము. 34 రాజకీయ పార్టీలను ఢిల్లీలో ప్రతి గడప జయశంకర్ గారిని పట్టుకొని కేసీఆర్ గారు ఢిల్లీలో తిరిగిండు కదా. అనేక రాజకీయ పార్టీలను మెప్పించినాం కదా. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి కదా కేసీఆర్ గారు. ఒక్క రక్తపు బొట్టు కూడా కారకుండా. ఎందుకు కారకుండా అంటే నేను అంటున్నానంటే, నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉన్నాడు. విద్యార్థుల ఉద్యమానికి కూడా కొన్ని రోజులు మీరు ఇప్పుడే రావద్దు, వస్తే ఇబ్బంది అవుతుంది, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, భాషవావి ప్రయోగిస్తారు, మిమ్మల్ని ఇబ్బంది గురి చేసి ఉద్యమాన్ని కథం పెట్టిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో మాకు ఇదబోధ చేసిండు కేసీఆర్ గారు అన్నాడు ఉద్యమ నేతగా. కాబట్టి నేను ఒక్కటే మాట చెప్తున్నానండి. ఇలా చివరిలో ఒక్కటే మాట చెప్తున్నాను. ఇవాళ ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా వారి పదవుల కోసం, వారి కుర్చీ కొట్లాటల కోసం, కుర్చీ కాపాడు కోసం చేస్తా ఉన్నారు తప్పితే కేసీఆర్ అనే వ్యక్తి నిఖార్సైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ బిడ్డ. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని కొంతమంది చెప్తా ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, అంతకంటే ఎక్కువగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చరిత్ర ఒక కేసీఆర్ గారికి ఉన్నది, ఎవరికి లేదు. సో అది మర్చిపోకూడదు. నేను రాజకీయాలు మాట్లాడతలేను, ఇప్పటిదాకా నేను డిబేట్ లో ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు. నేను మీరు ఇచ్చిన హామీల గురించో ఇంకే దాని గురించో మాట్లాడతలేను ఇప్పుడు. అది సందర్భం కాదు ఇది. రైట్, థ్యాంక్ యూ వాసుదేవరెడ్డి గారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలుపెరగని పోరాటమే దీక్ష దివస్ అని కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసిందని, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.